ఒక్కసారి ఆలోచించండి. కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా? అవును, ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి? అసలు కథ ఏంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి 3 కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతూ ఉండేవాడు. వాడు చాలా క్రూరత్వం కలిగినవాడు. ప్రజలు హింసించేవాడు. దేవతల్ని ఓడించాడు. త్రిమూర్తులపైనే కాలు దువ్వటం మొదలుపెట్టాడు. ఇక భయంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు. స్వామి, ఈ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని కాపాడండి. శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు. భీకరమైన సంగ్రామం మొదలైంది. 100 సంవత్సరాల యుద్ధం జరిగింది. కానీ ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు. ఇక అప్పుడే శ్రీహరి ఒక